16వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. నీవే ప్రభుడవు అమ్మా, స్తోత్రం కలుగునుగా. నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతులమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పండుగ దినమున, పరమ దినమున, పునరుద్ధాన దినములో ప్రభువా, అయ్యా మా కొరకు నాయన మృతులలో నుండి లేచి సజీవుడిగా మా మధ్య సంచరిస్తూ పరిశుద్ధాత్మ దేవుడిగా ఇంతవరకు ఆరాధనలో ప్రభువా కథించిన ప్రభువా నాయన ఈస్టర్ ఆరాధన నుంచి ఆరాధన వరకు నీ కృపలో భద్రపరిచి నడిపించి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నిలిచి భాగ్యం ఇచ్చినందుకై నీకే వందనాలు, స్తోత్రాలు. కొన్ని పాటల్లో ఆరాధనలో కీర్తన ధ్యానం గురించి తోడే నడిపించమని యేసయ్య నామములో ప్రభు మీరే వాక్యస్వరూపి ప్రత్యక్షపరచమని యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. దావీదు గారు పిల్లరా, నీవే ప్రభుడవు. ప్రభువు అంటే అర్థం ఏంటి అమ్మ? ప్రభువు అంటే అర్థం ఉందా? ఎవరికన్నా తెలుసా ఆ మాటకు అర్థం? ప్రభువు అనగా ఎవరు? ప్రభువు అంటే ఆ కాలంలో పిల్లరా రాజులు ఏలిన కాలంలో ప్రభువు అంటారు. రాజుగారిని ఏమంటారు? ప్రభువులు అంటారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు మాట్లాడుతున్నాడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదీ లేదు. ఎవరు క్షేమాధారము? క్షేమానికి ఆధారం ఎవరు అంటే యేసుక్రీస్తు ఒక్కడే. యెహోవాతో నేను మనవి చేయుదును, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అంటే యేసుక్రీస్తుని ఆరాధించేవారే శ్రేష్ఠులైన వారు, శ్రేష్ఠ జీవితము కలిగిన వారు. నా ప్రియమైన వాళ్ళరా, 10వ వచనం 11వ వచనం మనం ధ్యానం చేయగలిగితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని ఉళ్ళు పట్ట నీవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి నీ సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, శరీరమును సురక్షితముగా ఉంచుతాడు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో కుళ్ళు పట్టవు. ఆత్మలకి పాతాళములు కుళ్ళు పట్టవు. మరణములు 2 రకాలు, శరీర మరణం, ఆత్మ మరణం. శరీరానికి మరణం ఉంటుంది, అందరికీ అది యథావిధిగా ఉంటుంది. ఆత్మకు కూడా మరణము నుంచి జీవములోనికి నడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి మానవ శరీరాకారాన్ని ధరించుకొని, నా ప్రియమైన వాళ్ళరా, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు, ఉన్నతమైన కార్యాలు జరిగించి, నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఏ శరీరాకారాన్ని ధరించుకున్నాడు? పాప శరీరాకారాన్ని యేసుక్రీస్తు ధరించుకున్నాడు. ఆయన ఎలాంటి వాడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు. పరలోక పట్టణము ఉన్నతమైన పట్టణము, కెరూబులు, శరాపులు, 24 పెద్దలు, కోటాను కోటి దూతలతో పరలోక పట్టణము, అతి సింహాసనుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యున్నతమైన సింహాసనం విడిచి నీ కొరకు నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి పాపములో పడిపోతూ నరకపు అంచులలో, నరకములో మరి వెళ్ళిపోతూ ఉన్న నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు మరణము పొందినంతగా మరణాన్ని చవిచూసి ఆయన మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి పునరుద్ధానుడుగా లేచిన రోజే ఈస్టర్ రోజు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున హల్లెలూయా. పిల్లరా, అదే అపోస్తలుడైన పౌలు రోమీయుల సంఘానికి మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక మాట చదువుకున్నాం. రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోకి వస్తే మనం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. అదేమనగా చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. ఆగండి, వాక్యం ఎక్కడుందంట? జాగ్రత్తగా ఈ మాట వినాలి. వాక్యం ఎక్కడుంది? మన దగ్గర ఉన్నది అని చెప్పండి. వాక్యం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉన్నది. వాక్యము నీ నోటను, ఎవరి నోట ఉంది? నీ నోటను, నీ హృదయములో ఉన్నది. అది మేము ప్రకటించుచున్న విశ్వాస వాక్యం. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల
నీవు రక్షింపబడదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున గలపడు. హల్లెలూయా. వాక్యము నీ దగ్గర ఉన్నది, వాక్యము నీ నోట ఉన్నది, వాక్యము నీ దగ్గర ఉన్నది. వాక్య స్వరూపి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాట ద్వారా సర్వమును సృష్టించి 6 దినములు సృష్టించి 6వ దినమును మానవుని సృష్టించి మానవునికి అధికారం ఇస్తే మానవుడు ఏం చేశాడు? ఆజ్ఞాతిక్రమం పాపంలో పడిపోయాడు. ఈ పాపము తారి తప్పిన పాపములో ఉన్న ఇదిగో పిల్లల మలినములో ఉన్న అంధకారంలో ఉన్న మానవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు దివిని విడిచి అత్యున్నతమైన సింహాసనమును విడిచి నీ కొరకు నా కొరకు పాప శరీరాకారాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరాలు జీవించి మరణమును చవిచూసి మరణమును విడిచి మరణమును జయించి సాతాను జయించి కావలి గడిచి మరి ముద్రను జయించి రాయిని తరలించి ఆయన పునరుత్థానంగా వచ్చిన రోజే ఈస్టర్ పండుగ. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఇది ఎలాగ ఉండాలి? వాక్యము నా దగ్గర ఉన్నదని నువ్వు నమ్మాలి. వాక్యము నీ దగ్గర ఉన్నదని నువ్వు నమ్మాలి. నోటితో ఒప్పుకోవాలి. ఆయన వాక్య స్వరూపే నువ్వు ఉండాలి. అందుకే ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో ఉంటే అదే ఆదియందు ఉన్న వాక్యమైన దేవుడు ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందును, వాక్యము దేవుడైనను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య సంచరిస్తూ ఉన్నది. కొద్దిగా చెప్పండి. హల్లెలూయా. శరీరధారి అయిన దేవుడు నీ కొరకు నా కొరకు మరణమును గెలిచి మరణించి సజీవుడుగా లేచాడు. చదవమ్మ కంటిన్యూషన్గా. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి కలుగునట్లు ఏం కలగాలి? ఇక్కడ నీతి కలగాలి. ఎందుకంటే ఆయన ఎవరును? నీతిమంతుడైన దేవుడు. ఆయనలో ఏ పాపము లేదని ఎవరు రుజువు చేయలేకపోయారు. ప్రియరా, సిలువను మరి ఆ యొక్క మరణమునకు అప్పగించిన తర్వాత కొడాలతో కొట్టిన జనులందరూ కూడా పిలాతు సైతం కూడా పిల్లల అధికారి అయిన పిలాతు కూడా పిల్లల యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు ఆయన చేతులు కడుక్కున్నాడండి. అంటే ఆయనలో ఏమి లేదు, పాపము లేదు. ఆయన నీతిపరుడు, నీతిమంతుడైన యేసు. ఎప్పుడైతే ఆయన నీతిపరుడైన యేసుక్రీస్తు నీ కుటుంబంలో నీ జీవితంలో నీతిశీలుడిగా ఉదయించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నోటితో ఒప్పుకోవాలి. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే నోటితో హృదయంతో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడే నీ నా జీవితంలో కూడా నిజమైన పునరుద్ధానపు జీవితం మనకు కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే